విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన ఎంపీ స్థానానికి ఎవరు వెళ్ళబోతున్నారు అనేది చాలా ఉత్కంఠ కలిగించిన ప్రశ్న. అయితే దీనికి అందరూ విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేశాడు, మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి అదే ప్లేస్ నుంచి ఆయన వస్తాడు అనేది మనందరం అనుకున్నాం. ఇది మీడియా ప్రజలు అందరూ అనుకున్నది. ఎందుకంటే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలోకి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆ మాట కంపల్సరీ అనుకుంటారు. ఆయన కూడా ఈ రోజు సిట్ విచారణ తర్వాత దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా రాజకీయాలకి దూరం కాలేదు, నేను నా అవసరం ఉంటే నేను కంపల్సరీ వస్తాను అని. అయితే ఈ టైంలో ఇప్పుడు ఆ ప్లేస్ కి బీజేపీ ఒకళ్ళని సజెస్ట్ చేయబోతోంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదెవరు అంటే తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న, ఇంతకు ముందు వరకు ఉన్న, మొన్న ఆయన రాజీనామా చేశారు, పళనిస్వామి అన్నామలై. ఈయన పేరు గట్టిగా వినపడుతుంది. గట్టిగా కాదు, దాదాపు ఖరారైనట్టే. ఎందుకు అంటే ఆయన ఆ ప్లేస్ కి రాజీనామా చేస్తూ కూడా ఏం బీజేపీ మీద పిచ్చి పిచ్చి అవాకులు చవాకులు ఏం మాట్లాడలేదు. ఆయన చెప్పింది ఏంటి అంటే, నేను ఈ అధ్యక్ష పదవి రేస్లో లేను, నాకంటే సమర్థులు ఉన్నారు, వాళ్ళని ఒకసారి కన్సిడర్ చేస్తుంది మా అధిష్టానం అని చెప్పడం అయితే జరిగింది. ఆ టైంలో అమిత్ షా ఒక మీటింగ్లో కూడా చెప్పారు, ఆయన్ని మేము కేంద్ర లెవెల్లో యూజ్ చేసుకోవడానికి చూస్తున్నాము, అన్నామలై అంత సమర్థుడు అని చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈరోజు నేను ఏదైతే అంటున్నానో విశ్వసనీయ వర్గాల సమాచారం అని, అది దాదాపు ఖరారు అవబోతున్నట్టే. విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ స్థానానికి అన్నామలైని అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ చాలా స్ట్రాంగ్ గా నిలదొక్కుకోవాలనుకుంటుంది. ఎక్కడ ఏ నామినేటెడ్ పోస్టులు వచ్చినా, ఎమ్మెల్సీలు వచ్చినా, లేకపోతే ఎమ్మెల్యేలు వచ్చినా, ఏదొచ్చినా, మంత్రులు వచ్చినా, ఏదొచ్చినా కూడా ఎంతో కొంత వాటాన్ని కంపల్సరీ బీజేపీ తీసుకుంటుంది. ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్ అవ్వాలని ఆలోచిస్తోంది. అందుకే బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవట్లేదు. అదే టైంలో అన్నామలై చాలా ఫైర్ బ్రాండ్. అన్నామలైకి చాలా మంచి పేరు ఉంది అండ్ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కూడా. తర్వాత దానికి రాజీనామా చేసి బీజేపీలోకి రావడం జరిగింది. ఆయన బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయనకి తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పదవి ఇవ్వడం అయితే జరిగింది. ఇలా ఆయన రాజకీయాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఒకప్పుడు తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకేతో కలిసి లేకపోతే 2 to 3% ఓట్ షేర్ గా ఉన్నది. ఇప్పుడు ఆయన వల్ల 11% ఓట్ షేర్ గా ఉంది. అండ్ చాలా బాగా బీజేపీ తమిళనాడు రాజకీయాల్లో తన పాత్రను పోషిస్తోంది. ఇప్పుడు రీసెంట్ గా అన్నాడీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఈ టైంలోనే ఆయనకి ఏదో నచ్చక ఆయన రిజైన్ చేశారని కొంతమంది అనుకుంటే, అన్నాడీఎంకే నుంచి పళనిస్వామి అనే ఈయన ఉండొద్దు అన్నారు, అందుకే ఈయన్ని తీసేసింది బీజేపీ అధిష్టానం అని మనందరం అనుకున్నాం. కాకపోతే ఎప్పుడైనా కష్టపడితే కంపల్సరీ ఫలితం దక్కుతుంది. అదే ఇప్పుడు ఈ అన్నామలైకి కూడా జరిగింది. ఆయన ఏదైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తమిళనాడులో ఉన్నారో అక్కడ రిజైన్ చేసిన తరువాత ఆయనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ స్థానానికి ఆయన వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇదేమి కొత్త కాదు, ఇంతకు ముందు కూడా సురేష్ ప్రభు అనే ఆయన మనకి ఇక్కడ ఇలా వ్యవహరించి అక్కడ రాజ్యసభ ఎంపీగా కూడా వ్యవహరించడం జరిగింది. సో అదే కోవలో అలానే ఇంతకుముందు చాలా మంది వెళ్ళడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు రాజ్యసభ ఎంపీ స్థానానికి ఏదైతే విజయసాయి రెడ్డి రిజైన్ చేశారో ఆ స్థానానికి అన్నామలైని కంపల్సరీ బీజేపీ ప్రతిపాదించబోతోంది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ అది దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే.